సర్పంచుల్ని ఎంపీటీసీలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ విగ్రహాల కింద మార్చివేయటం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామాల్లో ఉన్నటువంటి 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి కనీసం గుక్కడి త్రాగునీరు కూడా అందించలేని దుస్థితిలో సర్పంచులు ఉన్నారు. ఒక లైట్ కూడా వేయించలేనటువంటి గడ్డు పరిస్థితుల్లో ఎంపీటీసీలో ఉన్నారు. ఇక రోడ్లు డ్రైన్లు సరే. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఎంతో పురాతనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన న్యాయబద్ధమైనటువంటి నిధులు విధులు అధికారాలు హక్కులు కలిగినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని కాపాడుకోవాలని చెప్పే మా పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం గత అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి పోరాటాలు చేయటం జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం కూడా స్పందించడం, పంచాయతీలకి తాను ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం పంపించేటటువంటి నిధులను కూడా డైవర్ట్ చేసి దారి మళ్లించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి వాడుకోవటం జరుగుతుంది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు. ఇవి మా సర్పంచ్లో ఎంపీటీసీల యొక్క ఇబ్బందులు కష్టాలు నష్టాలు కాదు, గ్రామీణ ప్రజల యొక్క కష్టాలు నష్టాలు బాధలు. మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో వచ్చే నెల 3వ తేదీన గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీకే కన్వెన్షన్ హాల్లో మధ్యాహ్నం 1 గంటకి పంచాయతీరాజ్ రాష్ట్ర సదస్సుని నిర్వహించడం జరుగుతోంది. దీనికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మేము పిలుపునివ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసి సర్పంచుల్ని ఎంపీటీసీలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ విగ్రహాల కింద మార్చివేయటం జరిగింది. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామాల్లో ఉన్నటువంటి 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి కనీసం గుక్కడి త్రాగునీరు కూడా అందించలేని దుస్థితిలో సర్పంచులు ఉన్నారు. ఒక లైట్ కూడా వేయించలేనటువంటి గడ్డు పరిస్థితుల్లో ఎంపీటీసీలో ఉన్నారు. ఇక రోడ్లు డ్రైన్లు సరే. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఎంతో పురాతనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన న్యాయబద్ధమైనటువంటి నిధులు విధులు అధికారాలు హక్కులు కలిగినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని కాపాడుకోవాలని చెప్పే మా పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం గత అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి పోరాటాలు చేయటం జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం కూడా స్పందించడం, పంచాయతీలకి తాను ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం పంపించేటటువంటి నిధులను కూడా డైవర్ట్ చేసి దారి మళ్లించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి వాడుకోవటం జరుగుతుంది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు. ఇవి మా సర్పంచ్లో ఎంపీటీసీల యొక్క ఇబ్బందులు కష్టాలు నష్టాలు కాదు, గ్రామీణ ప్రజల యొక్క కష్టాలు నష్టాలు బాధలు. ముఖ్యమంత్రి గారు తాను డబ్బులు ఇవ్వకపోగా అమ్మ పెట్టడం పెట్టదు అడుగు తినవద్దు అన్నట్టుగా కేంద్రం ఢిల్లీ నుంచి పంపించేటటువంటి ఆర్థిక సంఘం నిధులు, జల్ జీవన్ మిషన్ నిధులు, ఉపాధి హామీ పథకం నిధులు ఇటువంటి సుమారు 50,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి వేయటం జరిగింది. తన సొంత అవసరాలకు వాడుకుంటున్నాడు. అంటే ముఖ్యమంత్రి మంచాడు, ఆయన పనిచేస్తాడు, మా సర్పంచులు ఎంపీటీసీలు గ్రామాల్లో పనిచేయరు, అసమర్థులు చేతకాని వాళ్ళుగా ఆయన చిత్రీకరించడం జరుగుతుంది. అందుకనే
ఈ రోజున అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ సర్పంచులు కూడా తమ యొక్క తీవ్ర నిరసనని తెలియజేయటం జరుగుతుంది. వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయటం జరుగుతుంది. అందుకని రేపు 3వ తేదీన చంద్రబాబు నాయుడు గారితో రాష్ట్ర సదస్సుని నిర్వహించి అందులో మా పంచాయతీలకి, మా సర్పంచులకి, ఎంపీటీసీలకి, మా గ్రామీణ ప్రజలకి రావాల్సినటువంటి నిధులు, విధులు, అధికారాల, హక్కుల గురించి చర్చించుకొని భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలను కూడా ఆ రాష్ట్ర సదస్సులో మేము రూపొందించుకుని వాటిల్ని ప్రకటించడం జరుగుతుంది. కనుక ఈ పంచాయతీరాజ్ రాష్ట్ర సదస్సుకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఇంక్లూడింగ్ పంచాయతీ వార్డు మెంబర్లతో సహా తప్పనిసరిగా హాజరయ్యి ఈ రాష్ట్ర పంచాయతీరాజ్ సదస్సుని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.